మంచి స్థితి ఉంటే గర్వం ఉంటుంది. కొంతమందికి ఏమీ లేకపోయినా గర్వం ఉంటుంది. ఆ డబ్బు ఉన్నవాడికి డబ్బు పోతే గర్వం పోతుంది అనుకోవచ్చు. ఏమీ ఉన్నవాడు గర్వం ఉంటే మరి ఆడికి ఎలా పోతుంది? అనవసరమైన అహంకారం, గర్వం కొంతమందికి తలపొగరు అంటారు. ఇంగ్లీష్ లో హెడ్ స్ట్రాంగ్ అంటారు దాన్ని, తలపొగరు. దానివల్ల ఏమవుతుందంటే నాశనం అవుతుంది. దేవుని గ్రంథంలో ఒక మాట ఉంది, గర్వానికి ముందు ఏం నడుస్తుందంట? నాశనం నడుస్తుందంట. అంటే నువ్వు గర్వపడుతున్నావు, నీ స్థితిని చూసి పక్కోడిని కొంచెం తక్కువ అంచనా వేస్తున్నావు, పక్కోడిని చులకనగా మాట్లాడుతున్నావు, లేదంటే ఎవరి మాట వినట్లేదు అని అంటే నీ ముందు నాశనం ఉందంట. దేవుని వాక్యం సెలవిస్తుంది, గర్వానికి ముందు నాశనం ఉంటుంది. గర్వంగా ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు చెప్పిన మాటే రైట్ అని అనుకుంటారు. ఏంటంట? వాళ్ళకి తెలిసినంత ఇంకెవరికి తెలియదు, వాళ్ళు చెప్పిన మాటే రైట్. భర్త, పిల్లలు, తల్లి, అత్తగారు, పక్కన వాళ్ళందరూ వాళ్ళకి ఏమీ తెలియదు. నాకు తెలిసినంత ఏమీ తెలియదు అనుకుంటా. తల్లిదండ్రుల మాట వినరు, గర్విష్ఠులైపోతారు. నాకు తెలిసినంత ఏమీ తెలియదు అనుకుంటా. ఇప్పుడు నేను వెళ్తున్న మార్గము సరైంది అని అనుకోవడం మంచిదే. నేను వెళ్తున్న మార్గమే సరైంది అనుకోవడం ఏంటది? గర్వం. అని ఏమంటారు? గర్వం. నేను చెప్పేదే. కొంతమంది మాట నెగ్గించుకోవడం అంటారు. ఏం చేస్తారు? మాట నెగ్గించుకోవడం అంటే వాళ్ళు చెప్పేదే రైట్, ఇంక పక్కోళ్ళు చెప్పేదంతా కూడా ఇంకేంటిది? రాంగ్ అనే అంటారు. అది కూడా ఏంటనంటే గర్వం, అహంకారం, తగ్గింపు స్వభావం మనం కలిగి ఉండాలి. ఏంటండి అది? మరి గర్వానికి విరుగుడు ఏంటి అంటే తగ్గింపు. అనండి అందరూ ఆ మాట, తగ్గింపు. దీనత్వం అనండి, దీనత్వం అని. దీనత్వం, తగ్గింపు. కొన్ని చోట్ల తగ్గడం, అంతేనా? కొన్ని చోట్ల మనం ఏమవ్వాలి? తగ్గాలి. ఒక మాట అంటే ఎవరన్నా పడతారు ఇక్కడ? ఎవరు పడరు, కానీ పడాలి. కొన్ని చోట్ల తగ్గాలి. మనం ఎంత మాట అన్నావా అని చెప్పి ఏం చేస్తామంటే రివర్స్ లో మనం ఒక మాట అంటే 10 మాటలు అనేస్తాం. అహంకారంతో, గర్వంతో ఒక్క మాట కూడా పడం. ఆ విధంగా ఉండడానికి వీల్లేదు. నిమ్మలంగా, తగ్గింపుతో, నెమ్మదిగా మనం ఉండాలంట, అనుకువగా ఉండాలంట. ఆమేన్. సమాధానపరచువారిగా ఉండాలి. గర్వం వల్ల ఎప్పుడు కూడా గొడవలు వస్తాయి. ఏమొస్తాయి? గర్వం వల్ల ఎప్పుడు కూడా గొడవలు వస్తాయి. అహంకారం వల్ల, ఈ పై చెయ్యి, ఇలాంటి ఆధిపత్యం వల్ల ఏమొస్తుందంటే ఎక్కువ గొడవలు వస్తాయి. మనం అలా ఉండడానికి వీల్లేదు. సమాధానం కోసం ఒక మెట్టు తగ్గడమే మీరు. ఆమేన్. సమాధానం కోసం నీ మాట ఓడిపోయినా పర్లేదు. ఆమేన్. సమాధానం వస్తుంది అని అంటే ఒక మాట నువ్వు పడినా తప్పులేదు, కానీ గర్వంతో నువ్వు మాటని అక్కడ కలహాన్ని నువ్వు మాత్రం రేపకూడదు. దేవుని గ్రంథంలో ఒక మాట సెలవిస్తారు. ఏంటంటే సమాధాన పడువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతారంట. ఆమేన్. ఏంటంట? దేవుని కుమారులు అనబడుతారంట.